మేము కమిషనర్ని పూర్తి స్థాయి కమిషనర్ని వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళామండి. అలాగే మా గౌరవ మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళామండి. ఇక్కడ ఏమైందంటే జిల్లాలు సంఖ్య పెంచేశారు. జిల్లాల సంఖ్య తగ్గట్టుగా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా లేదా అనేది ఆలోచన చేయలేదు గత ప్రభుత్వం. ఇది ప్రధానమైనటువంటి సమస్య. జీవీఎంసీ లాంటి సంస్థకి ఒక కమిషనర్ వేయాలంటే ఒక కెపాసిటీ ఉండాలి. ఇదంతా మేనేజ్ చేయాలంటే ఒక రాష్ట్రాన్ని మేనేజ్ చేసినట్టు ఉత్తరాంధ్ర అంటున్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏదైతే ఉందో ఆ స్టేట్స్లో ఉన్నటువంటి బడ్జెట్ కన్నా దీని బడ్జెట్ ఎక్కువ. సో దీనికి ఒక అనుభవం ఉండాలి, ఒక కెపాసిటీ ఉండాలి. అలాగే ప్రొయాక్టివ్గా ముందుకుండి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇందులో మంచి క్యాండిడేట్ని తేవాలి అన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది తీసుకొచ్చి సుమారు ఎన్నో వేల కోట్లు బడ్జెట్ ఉన్నటువంటి దీన్ని కానీ ఆ సందర్భంలో కొంచెం ఆలస్యమైంది తప్ప ఇంకేమి కాదు. కానీ నెక్స్ట్ కౌన్సిల్ స్టార్ట్ అయ్యే లోపు తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు కౌన్సిల్ తెలియజేశాం. ఖచ్చితంగా నెక్స్ట్ కౌన్సిల్ జరిగేటప్పటికి జీవీఎంసీ కమిషనర్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పేసి పోస్టింగ్